ప్రజలే దేవులుగా నిర్ణయాలు తీసుకోండి, నిరంతర అభ్యాసంతోనే రాణింపు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ లేఖ. ఎందుకంటే ప్రధా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించినప్పుడు వీరందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మేధావులు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు నాగరిక దేవోభవ అనే సూత్రాన్ని గమనంలో పెట్టుకొని పనిచేయాలని మోదీ సూచించారు. ప్రభుత్వం తన పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు సేవలు అందించాలని చెప్పారు. ఈ నెల 21న జరిగిన సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని దేశంలో 1 కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ వీటిని రాసి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులకు పంపించారు. అది మోదీ గొప్పతనం. ఇంతవరకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన లేఖలు, గెజెట్లు వచ్చినా అయితే ఇంగ్లీషు లేకపోతే హిందీ. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. నేను కొన్ని రకాల కాంపిటేటివ్కి అటెండ్ అయినప్పుడు, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పేపర్ ఇంగ్లీష్, హిందీ ఉండేది. నేను చదువుకున్న తెలుగు మీడియం. అది సరిగ్గా అవగాహన అయ్యేది కాదు. అటెంప్ట్ చేయలేకపోయేవాళ్ళం. మిగతా టెస్టుల్లో క్వాలిఫై అయినా అక్కడ రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయేవాడు. ఎందుకంటే అది ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు మెల్లమెల్లగా మారుతున్నాయి. ప్రాంతీయ అనుగుణంగా ఒకటే లాంగ్వేజ్ ఇవ్వడం, లేకపోతే ఇంగ్లీషే ఇవ్వడం, లేదంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా సొంత భాషలు ఇచ్చేలాగా ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మోదీ గారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కూడా తెలుగు వాళ్ళకి తెలుగులో, తమిళ వాళ్ళకి తమిళ్లో, ఇంగ్లీష్ వాళ్ళకి అందరికీ కామన్గా ఉండేది కొంతమంది ఇంగ్లీష్లో, హిందీ, అలా రకరకాల ఇక్కడే అదే 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 వాటర్ల పల్స్ పట్టుకోవడం అంటే అదే. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయంటే అంత బుర్రలేదు అక్కడ. అదే ఓటర్ల నాడి, ఓటర్ల ఎంత ఇంప్రెస్ అవుతాడాడు. నిన్న బెంగాల్లో ఒకటి దగ్గరికి వెళ్ళి ఆ ముడి మిక్చర్ ఏదో తీసుకొని ఒక వ్యాపారితో మాట్లాడితే ఒక వ్యాపారి ఎలా ఫీల్ అవుతాడు, అరే మోదీజీ ఇలాంటి వాడు నా దగ్గరికి వచ్చాడు నా షాప్కి అని. అది కదా ప్రజల్లోకి వెళ్ళిపోవడం అంటే. ఒక నాయకుడు, ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, ఒక ఛాయ్ వాలా అన్నారు ఆయన్ని. అదే ఇక్కడ మోదీ గారి నమో 3.0లో ఈ 3.0 కూడా కొనసాగడానికి కారణం ఇటువంటి ప్రిన్సిపల్సే, ఇటువంటి నిబద్ధతే అని మరొక్కసారి అందరూ కొనియాడుతున్నారు. అయితే సహానుభూతితో పాలన అందాలి, ప్రజాసేవలో ఉన్నవారు జీవితకాలం నేర్చుకునేందుకు ఉత్తమ ఉదాహరణగా నిలవాలి. 21వ శతాబ్దం అనేక గొప్ప సవాళ్లకు, అవకాశాలకు నిలయం. ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి వెయ్యొద్దు, వీళ్ళకి వెయ్యొద్దు అని విమర్శించలే. కేవలం ఆలోచనతో, ఒక మేధస్సుతో, ఒక తెలివిగా, లౌక్యంతో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో చూడండి అనేలాగా చెప్పారు. సో మోదీజీ ఇచ్చే ప్రతి స్పీచ్లో కూడా, ఇప్పుడు మన్ కీ బాత్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన మారుమూల తెరమరుగవుతున్న కళలను కూడా బయటికి వెలికి తీసేందుకు ఆ కళల్ని గుర్తించి మాట్లాడుతున్నారు. కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడారు, తెలంగాణ చేనేత వస్త్రాల గురించి మాట్లాడారు, తెలంగాణలో పసుపు కొమ్ము మార్కెట్ గురించి మాట్లాడారు. మన్ కీ బాత్లో ప్రతిదీ కూడా టచ్ చేస్తున్నాడు ఆయన. ఇది కదా భావోద్వేగం, ఇది కదా ఆ సున్నితమైన అంశాన్ని కూడా టచ్ చేసి ప్రజల్ని, ఓహో ప్రధాని అంటే మారుమూల అట్టడుగు ప్రాంతాలకు వాళ్ళకు కూడా ప్రధానే, అక్కడ ఏంటి సమస్య అనేది కదా బయటికి తీసుకొచ్చేవాడు. సో మరొక్కసారి మోదీ గారి ఆలోచన విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది.